హలో అండి, వెల్కమ్ టు మై సూపర్ కిచెన్. ఈ రోజు మన కిచెన్‌లో ఓవెన్ లేకుండానే నోట్లో కరిగిపోయే సాఫ్ట్ ఓరియో కేక్‌ని ఎలా చేయాలో చూద్దాము. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. బేకరీకి మించిన రుచితో ఇంట్లోనే ఈజీగా ఓరియో కేక్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా. అన్ని అవైలబుల్ ఇంగ్రీడియెంట్స్‌తోనే ఇప్పుడు నేను చూపించబోతున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని కమెంట్ చేసి చెప్పండి. మరి ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ కేక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఇక్కడ చాకోస్ తీసుకుంటున్నాను. ఇవి మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా చేసుకున్న క్రీమ్‌తోనే మనం కేక్ టాప్ లేయర్‌ని డెకరేట్ చేసుకోబోతున్నాము. ఎలాంటి విప్పింగ్ క్రీమ్ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఎలా డెకరేట్ చేయాలో అది కూడా ఇవాళ చూద్దాము. దీంట్లోనే ఒక టీ గ్లాస్ వరకు మిల్క్ తీసుకోండి. ఎక్కువగా వేసుకుంటే పలుచగా అయిపోతుంది. మనం కేక్‌కి అప్లై చేసేటప్పుడు అంతగా బాగోదు. కాబట్టి కొన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యాక దీంట్లోకి కొంచెం షుగర్ వేసుకోండి. మీ టేస్ట్‌కి తగినంత. దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక ప్యాకెట్ వరకు ఓరియో బిస్కెట్స్ వేస్తున్నాను. వీటిని కూడా ఎలాంటి లంప్స్ లేకుండా గ్రైండ్ చేసి తీసుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ లాగా అయ్యాక దీన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్‌ని వేస్తున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే ఇంకొక 2 స్పూన్స్ ఎక్కువగా వేసుకోండి. షుగర్ పౌడర్ వేసాక పూర్తిగా మిక్స్ చేసుకోండి. దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఈ విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసి పక్కకు పెట్టండి. మనం ఓవెన్‌లో కేక్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి. దీనిలోకి ఒక చిన్న స్టాండ్ పెట్టుకోండి. ఓవెన్ లేకుండా చేసినా కూడా ఓవెన్‌లో చేసినట్టే చాలా స్పాంజీగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి చిన్న స్టాండ్ సెంటర్‌లో ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ చేసుకోవడానికి బౌల్‌ని ప్రిపేర్ చేద్దాము. ఒక గిన్నె తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మైదా పిండి గాని, గోధుమ పిండి గాని వేసుకొని కొద్దిగా కోట్ చేసుకోండి ఈ విధంగా. ఇలా చేయడం వల్ల మనకి కేక్ బేక్ అయిన తర్వాత చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కేక్ మిక్చర్‌ని దీంట్లోకి వేసుకొని ప్రీహీట్ చేసుకున్నాం కదా! ఈ గిన్నెని ఆ స్టాండ్ మీద ప్లేస్ చేసి మూత పెట్టుకొని ఒక 30 మినిట్స్ వరకు బేక్ చేసి తీసుకోండి. కేక్‌ని కరెక్ట్‌గా సెంటర్‌లో ప్లేస్ చేసుకోండి. హీట్ ఈవెన్‌గా వచ్చి పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. చూడండి, టూత్ పిక్‌తో చెక్ చేస్తే ఈ విధంగా క్లీన్‌గా రావాలి. ఇప్పుడు మన కేక్ బేక్ అయినట్టు కొద్దిగా పచ్చిగా అనిపిస్తే కాసేపు ఒక 5, 10 మినిట్స్ ఉంచి అప్పుడు తీసుకోండి. ఈ విధంగా పూర్తిగా చల్లారాక చాక్‌తో జస్ట్ ఎడ్జెస్‌ని లూజ్ చేసుకోండి. ఒక ప్లేట్ పెట్టి రివర్స్‌లో తిప్పుకోవడమే. అంతేనండి, ఓరియో కేక్ రెడీ అయిపోయింది. మనం ఫస్ట్‌లో ప్రిపేర్ చేసుకున్న చాకోస్ పేస్ట్‌ని ఈ విధంగా కేక్ పైన అప్లై చేసి చాకోస్‌తో డెకరేట్ చేసుకుంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే కేక్ రెడీ అయిపోయింది. మరి ఈ సింపుల్ ఓరియో కేక్ మీకు నచ్చిందా? అయితే ఈ సూపర్ సాఫ్ట్ కేక్ రెసిపీ మీకోసమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.